హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నలతో దోశను చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి. ఈ దోశ బాడీలో హీట్ని కూడా తగ్గించేస్తుంది. నేను చూపిస్తున్న కొలతలతో ట్రై చేయండి. జొన్న దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి. అలాగే మన ఛానల్లో రాగి దోశను కూడా మల్టీగ్రెయిన్ దోశను కూడా చూపించానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియో చూడాలనుకుంటే కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వీడియో చూడొచ్చు. ముందుగా ఇక్కడ నేను జొన్న దోశ కొరకు ఒక గ్లాస్ వరకు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకున్నానండి. చూపిస్తున్న గ్లాస్తో తీసుకున్నాక జొన్నలను 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసేసుకొని అందులోంచి వాటర్ అంతా వంపేసేసి మంచి వాటర్ పోసుకొని ఒక 10 గంటల పాటు జొన్నల్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి వేరే బౌల్లో. అదే గ్లాస్తో సేమ్ మినపప్పు కూడా తీసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను. తీసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మునిగేంత వరకు వాటర్ పోసేసి వీటిని కూడా నానబెట్టుకోవాలి. చూడండి, మనకు 10 అవర్స్ తర్వాత చూశానండి. మనకు జొన్నలు ఆల్మోస్ట్గా నానిపోయాయండి. చూడండి, ఈ విధంగా తీసుకొని వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, మొత్తం నలగలేదండి, బరకగా ఉంది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ దోశ మటుకు చాలా సూపర్గా అయ్యిందండి. మేము చేసుకొని తిన్నప్పుడు జొన్న దోశ హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, మెత్తగా పేస్ట్లా తయారైపోయింది. చూడండి, మనం రుబ్బేటప్పుడు జొన్నలని సపరేట్గా రుబ్బాలండి. జొన్నలు సపరేట్గా రుబ్బిన తర్వాత మళ్ళీ మినపప్పు బియ్యాన్ని సపరేట్గా రుబ్బాలి. లేదంటే రెండు నలగవండి. మిక్సర్ జార్లో చూడండి, మిగిలిన వాటిని కూడా ఇలాగే రుబ్బేసేసుకోవాలి. తీసేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. రుబ్బింది ఇలా మొత్తం తీసి పెట్టేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న జొన్న మిశ్రమాన్ని బియ్యం మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపేసుకొని ఇలా ఫర్మెంట్ చేసుకోవాలండి. ఇది పులియాలండి మనకు. నేను ఓవర్ నైట్ పక్కన పెట్టేశానండి. చూడండి, మార్నింగ్ తీసి చూస్తే మనకు ఇది ఫర్మెంట్ అయ్యి ఉంటుంది, పులిసి ఉంటుంది. చూడండి, గరిటెతో ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ఇదే విధంగా వేసుకోవద్దండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా మిక్సీ చేసుకోవాలండి. అప్పుడే మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, టేస్ట్గా కూడా వస్తుంది. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జారుడుగా చేసుకోవాలండి బ్యాటర్ని. చూడండి, ఈ విధంగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయతో ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి గరిటెతో పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి రౌండ్గా. అంచులకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని సన్నని సెగ పైన దోశను ఎర్రగా వేయించుకొని నెమ్మదిగా దోశను తీసుకోవాలండి ప్లేట్లోకి. పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. దోశ తీయడం నా క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ దోశను కూడా చూపిస్తాను. సేమ్ అదే మాదిరిగా రౌండ్గా చేసుకొని అంచులకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, మనకు దోశ రెడ్గా క్రిస్పీగా ఎలా కాలిందో. ఇది సాంబార్తో కానీ పచ్చడితో కానీ కందిపొడితో కానీ తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మనం తినే రెగ్యులర్ దోశ కన్నా ఈ జొన్న దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు. మీకు కూడా కుదిరినప్పుడు ఈ జొన్న దోశ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.